నమస్తే, వెల్కమ్ టు ఓపెన్ టాక్ విత్ ముంజేటి. సీఎం రేవంత్ రెడ్డికి తన పార్టీలోనే అధికారం సన్నగిల్లిందా? అసలు ఎందుకు కొండా సురేఖ పైన యాక్షన్ తీసుకోలేకపోతున్నారు? అది మొత్తం అధిష్టానం పైనే తోసిపుచ్చుతున్నారు. అది కాకుండా మోడీ పైన కూడా తన ఆరోపణలు చేస్తున్నారు. ఎందుకు తెలంగాణ ప్రజలపైన పక్షవాతం చూపిస్తున్నారు? గుజరాత్ సీఎంకి ఇచ్చిన పర్మిషన్ నాకెందుకు ఇవ్వడం లేదు విదేశీ పర్యటన పైన అనే కూడా ఆయన క్వశ్చన్ చేస్తున్నారు. సో దీనిపైన మనతో మాట్లాడేందుకు కమాండ్ చీఫ్ ఎడిటర్ రామారావు గారు ఉన్నారు, వారితో మాట్లాడతాం. సార్ నమస్కారం. నమస్తే అండి. సార్, సీఎం రేవంత్ రెడ్డి నిన్న ప్రెస్ మీట్ పెట్టేసి కొన్ని వ్యాఖ్యలు చేశారు. అంటే మోడీ పైన, అది కాకుండా కొండా సురేఖ పైన కూడా తను యాక్షన్ తీసుకోలేకపోతున్నారు. ఎందుకు తన పార్టీలోనే తను యాక్షన్ తీసుకునే అధికారం లేదా? ఆయన పార్టీ అధిష్టానం పైన తోసిపుచ్చుతున్నారు. ఇంకోటి మోడీ గారి మీద ఆరోపణలు. సో దీని మీద మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటి? యాక్చువల్గా సీఎం రేవంత్ రెడ్డి అమెరికా అంటే యూకే పర్యటన నుంచి వచ్చిన తర్వాత ఆయనకి రెండు పెద్ద ప్రశ్నలు ఇవేనండి. ఒకటి కొండా సురేఖ ఎపిసోడ్, రెండు అక్కడి నుంచి అమెరికా వెళ్లకుండా ఆయన వెనక్కి రావడం. ఈ రెండు ఆయన సమాధానం చెప్పాల్సిన రెండు పాయింట్స్. ఇకపోతే కొండా సురేఖ విషయమే తీసుకోండి. మొదటగా కొండా సురేఖ తన డాటరు, ఆమె కుమార్తె సుష్మిత, ఆమె సీఎం రేవంత్ రెడ్డిని కళ్ళు నెత్తికెక్కే అన్న మాట, అంత పెద్ద మాట అనేసారు ఆమె. అయితే దాని వెనక కుట్ర ఉందా, లేదంటే ఇంకెవరైనా ఉన్నారా, సీనియర్స్ ఉన్నారా, ఇంకెవరు ఉన్నారా, లేకపోతే తల్లిదండ్రులు ఉన్నారా అన్న ఎపిసోడ్ కంటే తిట్టింది ఆయన్ని. ఆయన ఏం చేశారు? అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. ఇప్పుడు అధిష్టానం చూసుకోవాలి. కాంగ్రెస్లో ఏ నిర్ణయం తీసుకున్నా ఏఐసిసి, సెంట్రల్ గవర్నమెంట్ చూసుకుంటుంది, సెంట్రల్ పార్టీ చూసుకుంటుంది, స్టేట్ పార్టీ కాదు. స్టేట్ పార్టీ ఎవరు చూసుకుంటారు? పీసీసీ ప్రెసిడెంట్. పీసీసీ ప్రెసిడెంట్ ఆయన కాదు, ఏఐసిసి ఆయన కాదు, ఆయన జస్ట్ ముఖ్యమంత్రి. ముఖ్యమంత్రి ఏం చేస్తారంటే ముఖ్యమంత్రిని రక్షించుకునే బాధ్యత కూడా పీసీసీ ప్రెసిడెంట్ది, ఏఐసిసిది. ఇతన్ని ఎవరైనా అంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి తెలంగాణలో, అతని డ్యూటీ సాఫీగా జరగాలంటే అతని మీద ఏ దుష్ట శక్తులు ఇన్సైడ్ కానీ అవుట్ సైడ్ కానీ ఏవైనా సరే వచ్చినా సరే ఫైట్ చేయాల్సింది పార్టీ, రాజకీయపరమైన ఏమైనా ఉంటాయి. సో ఆ పార్టీ నాయకత్వం చూసుకోవాలి. స్టేట్ నాయకత్వం కావచ్చు, సెంట్రల్ నాయకత్వం కాదు. ఈయన మీకు రేవంత్ రెడ్డి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి అంత పరిస్థితి కాదు. వైఎస్ రాజశేఖర రెడ్డి ఆయన కనుసన్నల్లో ఇటు స్టేట్ కాంగ్రెస్ పార్టీ, సెంట్రల్ కాంగ్రెస్ పార్టీ ఉండేది ఆ రోజుల్లో. ఆయనంత పవర్ఫుల్ కాదు. ఈయన ఇప్పుడు ఒక కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయినా సరే పుట్టుతో కాంగ్రెస్ కాదు, మధ్యలో వచ్చిన కాంగ్రెస్. ప్లస్ ఆయన సీనియర్స్, ఆయన దగ్గర ఎవరైతే చుట్టూ ఉన్న కాంగ్రెస్ నాయకులు ఉన్నారో వాళ్ళంతా ఆయనకంటే సీనియర్స్, ఆయనకంటే అధిష్టానానికి దగ్గర ఉన్నారు. ఇదంతా ఒక పెద్ద కాంగ్రెస్ పార్టీకి ఉన్న అంగాలు, అవన్నీ అన్ని రకాల శక్తులు ఉంటాయి. ఇప్పుడు ఒక చిన్న ఎపిసోడ్, ఒక అమ్మాయి పార్టీలో ఒక మామూలు కార్యకర్త, కాకపోతే ఒక మినిస్టర్ కూతురు ఒక పెద్ద మాట తిట్టినందుకు పార్టీ ఎవరికి శిక్షిస్తుంది? ఒక మినిస్టర్ని శిక్షిస్తుంది, మహిళా మినిస్టర్ని శిక్షించాలి. మహిళా మినిస్టర్ అప్పటికే 2 సార్లు ఆన్సర్ ఇచ్చారు. ఏమని? ఆమె నా కూతురు, నాకు సంబంధం ఏముంది, దాని నేను లేనని. అదొక ఆన్సర్. అది సాటిస్ఫై అవ్వదు. ఎందుకంటే కూతురు అయితే మాత్రం ఎందుకు అనాలి? ఆమెను కంట్రోల్ చేసుకునే రెస్పాన్సిబిలిటీ ఆమెది కదా. మరొక పక్కన ఆమె రేవంత్ రెడ్డిని కలవకుండా రకరకాల వ్యక్తులను కలుస్తూ ఆ రకరకాల వ్యక్తుల ద్వారా ఆమె తన మీద ఎటువంటి ఎఫెక్ట్ రాకుండా చూసుకునే బాధ్యత తీసుకుంది. అక్కడ కలవాల్సింది ఎవరిని? రేవంత్ రెడ్డిని, పీసీసీ ప్రెసిడెంట్ని. వాళ్ళు కలిస్తే అయిపోయింది. ఆ రూట్ తీసుకోవాలి. అంటే ఏంటి? నేను ఆమె తూమి తేల్చుకుంటాను సీఎంతో అని మనకి సిగ్నల్స్ వస్తున్నాయి. నిన్న ఒక వార్త వచ్చింది, బెంగళూరు వెళ్ళి ఖార్గేని కలిసినట్టుగా. అది వార్త అనుకుందాం, అది నిజం అనుకుందాం. ఒకవేళ బెంగళూరు అంత దూరం వెళ్ళి ఆయన కలిసే కంటే పక్కన ముఖ్యమంత్రి కలిస్తే అయిపోయింది కదా. అంటే ఇప్పుడు మీరు అన్నట్టు కూడా పీసీసీ ప్రెసిడెంట్ మహేందర్ గౌడ్ని కలిసి కూడా దీని ఇక్కడనే సర్దు మణిగించవచ్చు కదా. ప్లస్ క్రమశిక్షణ సంఘం ఒకటి ఉంది, కమిటీ ఉంది, మళ్ళీ రవి గారు దానికి ఉన్నారు. ఆయన దగ్గర చెప్పాల్సింది చెప్పేసినట్టున్నారు. అంటే ఇప్పుడు ఈ ఎపిసోడ్ని 2 కోణాల్లో ఆలోచిస్తుంది పార్టీ. ఈమె కూడా 2 కోణాలు ఆలోచిస్తుంది. నేను ఆమె తుమ్మి తేల్చుకుందామని ఈమె యాంగిల్ అనుకుంటే పార్టీ కూడా అదే చేస్తుంది. అంటే ఏంటి? ఇప్పుడు పూర్వం కాంగ్రెస్ పార్టీ వేరు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వేరు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి లాంటి వాడిని అక్కడ నాయకత్వం ఎంపిక చేసి అధికారం అప్పచెప్పిందంటే అక్కడ లీడ్ చేస్తుంది రాహుల్ గాంధీ, సోనియా గాంధీ కాదు.
రాహుల్ గాంధీకి ఏంటి, కొత్తగా ఒక యూత్ని, అంటే యూత్ కింద లెక్క రేవంత్ రెడ్డి గారిని ఆయన ఎంకరేజ్ చేయడమే కాకుండా మిగతా సీనియర్స్ని పక్కన పెట్టి ఆయన ముఖ్యమంత్రి చేయడమే కాకుండా ఆయన సపోర్ట్ చేస్తున్నారు ఆయన. ఓకే, అది సరైన నిర్ణయమే. అలాంటి సపోర్ట్ ఉన్న రేవంత్ రెడ్డి ఎంత పెద్ద తిడుతున్న ఒక ఆమె తల్లిని ఏమీ శిక్షించకుండా ఎలా వదిలేస్తాడు? కానీ వాళ్ళు ఎలా ఎంకరేజ్ చేస్తారు, ఈవెన్ దో మహిళ అయినా సరే. సో రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీకి ఉన్న రిలేషన్స్ ఇప్పుడు బయటపడతాయి. ఓకే సార్, మరి దీన్ని ఎలా చూడాలంటారు? ఇప్పుడు ప్రధాని మోడీ పైనే తన ఆరోపణ చేస్తున్నారు, అంటే తెలంగాణ ప్రజలను అవమానించారు మోడీ గారు అన్నట్టు కూడా ఆరోపణ చేస్తున్నారు. దీన్ని ఎలా చూడాలి? ఎందుకు ఆయనకి యుఎస్ పర్యటన, విదేశీ పర్యటనకి అనుమతి ఇవ్వలేదు? అవునండి. సో ఇప్పుడు మనము కొండా సురేఖ్ని రేపొద్దున పార్టీ సస్పెండ్ చేసింది, లేదు పార్టీ నుంచి సస్పెండ్ చేయడం కాకుండా పార్టీని సస్పెండ్ చేసినట్టు మినిస్టర్ పదవి కూడా పోతుంది. పోతే ఆమె ఎమ్మెల్యేగా ఉండొచ్చు, మామూలు ఎమ్మెల్యేగా ఉంటుంది. ఆమె అంత పెద్ద శిక్ష విధిస్తుంది అనేది మనం ఊహించలేము ఒక మహిళ దీనికి. కాకపోతే దాని ఏదో తొక్కిపెట్టే ప్రయత్నం చేస్తుంది సెంట్రల్ గవర్నమెంట్, ఓ క్షమాపణ కోరడం లాంటిది. అక్కడితో ఎపిసోడ్ ఏదో రకంగా క్లోజ్ అవుతుంది. 1 or 2 daysలో అది కూడా అయిపోద్ది. అధిష్టానం చేతికి వెళ్ళిపోయింది కనుక. ఇప్పుడు మనకి నిన్న ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత, విదేశ పర్యటన నుంచి వచ్చిన తర్వాత డైరెక్ట్గానే మోడీ మీద అటాక్ చేశారు. తెలంగాణ ప్రజలను అవమానించారు మోడీ. ఎందుకంటే నేను వెళ్ళింది అమెరికాకు తెలంగాణ ప్రజల కోసం వెళ్ళాను, ఇక్కడ విద్య కోసము, ఇక్కడ సౌకర్యాల కోసం నేను సంప్రదించడం కోసం నేను అమెరికా వెళ్ళాను. అది కాకుండా అడ్డం పడ్డారు, అంటే ఇక్కడ అభివృద్ధిని అడ్డం పడ్డారు, తెలంగాణ అభివృద్ధి సాధించుకొని అడ్డం పడ్డారు. తెలంగాణ అభివృద్ధానికి లెక్కలేదు, తెలంగాణ సమాజం అంటే లెక్కలేదు, నన్ను ఆపింది నన్ను కాదు తెలంగాణ సమాజాన్ని అని ఆయన తీసుకొచ్చారు రేవంత్ రెడ్డి గారు. ఇంకొక మాట కూడా అన్నారు, అంటే మోడీ గారు పాకిస్తాన్కి వెళ్ళి బిర్యానీ తినవచ్చు, కానీ నేను యుఎస్ విద్య అంటే ఇక్కడున్న డెవలప్మెంట్ కోసం వెళ్ళకూడదా అన్నట్టు కూడా ఒక మాట. అంటే మీరు రేవంత్ రెడ్డి వెళ్ళొచ్చు, మోడీ వెళ్ళొచ్చు, రేవంత్ రెడ్డి బిర్యానీ తినొచ్చు, మోడీ బిర్యానీ తినొచ్చు, తప్పేమీ లేదండి. ఆ కంట్రీకి వెళ్తే స్నేహబంధం పెరుగుతుంది కదా, మంచిదే కదా. అయితే ఇక్కడ రేవంత్ రెడ్డిని అమెరికా వెళ్లకుండా మోడీ ప్రభుత్వం ఎందుకు ఆపింది అనేది బిగ్ క్వశ్చన్ అండి. అది కూడా రేవంత్ రెడ్డి ఒక వ్యక్తిగా కాకుండా ముఖ్యమంత్రి హోదాలో వెళ్తున్నప్పుడు చాలా పెద్ద ప్రశ్న సమాధానం చెప్పాల్సిన బాధ్యత అయితే సెంట్రల్ గవర్నమెంట్కి ఉందండి. నిజంగానే ఓ రకంగా చెప్పాలంటే తెలంగాణ సమాజం భరించలేదు. ఇక్కడ ఆయన కాంగ్రెస్ ముఖ్యమంత్రి కాదు, మన ప్రజల ముఖ్యమంత్రి. ఆ కోణాలు ఆలోచిస్తే మోడీ ఖచ్చితంగా, కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఆన్సర్ ఇవ్వాల్సిందే. ఏ కారణాల చేత నిన్ను వద్దన్నారు అన్నది ఇంకా ఆన్సర్ ఇవ్వాల్సిందే. అంటే పర్సనల్ ట్రిప్ ఉంది అన్న ఒక కారణం చేతనే అతన్ని ప్రోటోకాల్ ద్వారా ఆపాము అన్నది కూడా ఒక వార్త వినపడుతుంది మోడీ గారిని, అంటే సెంట్రల్ గవర్నమెంట్. కానీ అది ఎంతవరకు వాస్తవం? సింపుల్ అండి. ఇప్పుడు ఏదన్నా సరే ఫోన్ల ద్వారా నడవదు, ఉత్తర ప్రత్యుత్తరాలు నడుస్తాయి. క్యాబినెట్ మినిస్ట్రీ, పిఎంఓ ఆఫీసు, సీఎంఓ ఆఫీసు, వీటి మధ్య లేఖలు లేకుండా ఇలా జరగదండి. సీఎంఓ ఆఫీస్ లేఖ బయట పెట్టినా అయిపోతుంది, పిఎంఓ ఆఫీస్ లేఖ బయట పెట్టినా అయిపోద్ది. లేదు మినిస్ట్రీ అదేదో విషయం బయట పెట్టినా సరిపోతుంది, వాళ్ళకి స్టేట్మెంట్ ఇస్తే సరిపోతుంది, ఈ కారణాలతో మేము కాదనిసామని మనకు అర్థమైపోతుంది. మనకి ఇప్పుడు అర్థమవుతుంది ఏంటి, మా ముఖ్యమంత్రిని సెంట్రల్ గవర్నమెంట్ కావాలని ఆపేసింది అన్నది మనకు అర్థమవుతుంది. అందులో ఏముందో మనకు తెలియదు కదా. సో ఏ కారణాలతో అది అడ్డం పడింది. ఇప్పుడు ఒక మినిస్ట్రీ ఉంది, విదేశాంగ శాఖ ఉంది. ఆ విదేశాంగ శాఖ మనకు ఖచ్చితంగా తెలంగాణ ముఖ్యమంత్రి ఆఫీస్కి ఒక లెటర్ ఇస్తుంది. ఆ లెటర్ ఇద్దరి మధ్య కరస్పాండెన్స్ నడిస్తే ఆయన ప్రయాణం ఆగింది. ఆయన కూడా గౌరవించి వచ్చేసారు, మొండిగా వెళ్లకుండా, వెళ్ళే ప్రయత్నం చేయకుండా. ఇప్పుడు జరిగింది ఏంటి, ఆ లేఖ బయట పెడితే అయిపోతుంది కదా. ఏదో సీఎంఓ ఆఫీస్ అని బయట పెట్టాలి, పిఎం ఆఫీస్ అని బయట పెట్టాలి, లేదంటే ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్ట్రీ అని బయట పెడితే అయిపోయింది, వివాదం అక్కడితో క్లోజ్ అయిపోద్ది. అది బయట పెట్టలేదు, వీళ్ళు ఎవరు కూడా బయట పెట్టలేదు, రాళ్ళు వేస్తూ స్టాప్ పోతున్నాం. వీళ్ళేమో కదా. జరిగే నష్టం ఏంటి అసలు మనకు ఒకటి తెలియాలి కదా. అసలు ఎందుకు ముఖ్యమంత్రిని విదేశీ పర్యటన, ఇప్పుడు మీరు మోడీని కూడా అమెరికా ఒకప్పుడు వాళ్ళు ఆహ్వానించలేదు, వాళ్ళు ఆయనకి పాస్పోర్ట్ ఆయన వీసా క్యాన్సిల్ చేశారు, వాళ్ళు ఆపట్ల. ఇక్కడ మన ముఖ్యమంత్రిని అమెరికా వాళ్ళు ఆపలా, నువ్వు రాకు మా కంట్రీకి రావద్దు, సెంట్రల్ గవర్నమెంట్ ప్రోటోకాల్ క్యాన్సిల్ చేసింది. మరి గుజరాతీ సీఎంకి ఎందుకు ఇచ్చినట్టు? ప్రధానమంత్రి సొంత రాష్ట్రం కదా, అంటే ఇక్కడ ఆ పార్టీయే కదా, అంటే పక్షపాతం చూపిస్తున్నారా ఇక్కడ మోడీ అని ఈ రోజు మనం అనుకుంటున్నాం. దానికి సీఎం గారు అంటున్నారు అక్కడ, మనం కూడా నమ్ముతున్నాం, నమ్మాల్సిందే కదా. ఒక ముఖ్యమంత్రిని ఆపేయడం ఏంటండి, మీరు వెళ్ళొచ్చు అమెరికాకి, నేను వెళ్ళొచ్చు, ఆయన వెళ్ళొచ్చు, అందరూ వెళ్ళొచ్చు, ముఖ్యమంత్రి వెళ్ళడానికి ఏంటి ప్రాబ్లం?
అంత పెద్ద కుట్ర ఆయన ఏం చేశాడని, అంత పెద్ద నేరం ఆయన ఏం చేశాడని, ఆయన ఉగ్రవాది కానే కాదే, పైగా ఒక 4-5 కోట్ల జనాభాకి ప్రతినిధిగా వెళ్తున్నప్పుడు, పైగా సౌకర్యాలు కల్పించడం కోసం వెళ్తున్నప్పుడు, విద్యా వ్యాప్తిని ఆసరా కోసం వెళ్తున్నప్పుడు, ఇప్పుడు ఇక్కడ మీకు యూకేలో వెళ్తున్నప్పుడు ఏం జరిగింది, కేంబ్రిడ్జ్ వాళ్ళతో మాట్లాడాడు. కేంబ్రిడ్జ్ శాఖ ఇక్కడ తీసుకొచ్చే కేంబ్రిడ్జ్ అంటే చిన్న విషయం కాదు, అది ఆ యూనివర్సిటీ వరల్డ్ ఫేమస్ యూనివర్సిటీ. అట్లా అమెరికాలో అట్లాంటి ఏదైనా జరుగుతుందా? అట్లాంటి ఒక పెద్ద వాషింగ్టన్లో ఉన్న పెద్ద యూనివర్సిటీ ఏమైనా ఇక్కడ ఏమైనా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఇదేదో ఆయనకి క్రియేట్ వెళ్ళిపోద్దని ఇక్కడ ఉన్న బీజేపీ వాళ్ళకి ఏమైనా బీజేపీకి ఏమైనా చారవేసి అక్కడ తాపించేశారు, అది మనకేం తెలియదు. సార్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు తెలంగాణలో అంటే ఇండియాలో విద్యని డెవలప్ చేయాలంటే మనం వేరే కంట్రీ నుంచి నేర్చుకోవాలంటారా? అంటే ఇక్కడ మీరు చెప్పేది గొప్ప విషయం, చిన్న విషయం కాదండి. మన విద్యా వ్యాప్తి మన చేతిలో పని, మన దగ్గర వనరులు ఉంటాయి. ఈ మధ్య ఒక పెద్ద వార్త వచ్చింది తెలంగాణలో. బడులకి అంటే గవర్నమెంట్ స్కూల్స్కి నిధులు ఎంతైతే ఇస్తున్నామో అది మన తెలుగు రాష్ట్రాలు చాలా తక్కువ ఇస్తున్నాయి, చాలా చాలా తక్కువ ఇస్తున్నాయి. మనం కబుర్లో చెప్తున్నాం విద్యా వ్యాప్తి కోసం మనం ఏమీ డబ్బులు ఇవ్వట్లేదు పెద్దగా. బడ్జెట్లో ఇప్పుడు ప్రాథమిక అవసరాల్లో విద్య ప్రధానమైనది అయినప్పుడు దాని మీద స్పెండ్ చేయట్లా, అది ఖర్చు అనుకుంటుంది, అది పెట్టుబడి. అక్కడ తయారైన స్టూడెంట్స్ విద్యావేత్తలు అవుతారు, ప్రొఫెసర్స్ అవుతారు, ఆఫీసర్స్ అవుతారు, బిజినెస్ డెలిగేట్స్ అవుతారు, కలెక్టర్లు అవుతారు. ఈ సరళలో వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ ఉన్న ఊర్లు, గ్రామాలన్నీ అభివృద్ధి చెంది వెళ్తాయి. మెయిన్ గవర్నమెంట్ సర్వీసెస్ సర్వెంట్స్ అవుతారు. ఎంత పెద్ద అక్కడ ఇన్వెస్ట్మెంట్ స్కూల్లో పెట్టడం అనేది ఇన్వెస్ట్మెంట్ అనుకోవాలి గవర్నమెంట్లో, కానీ ఎక్స్పెండిచర్ అనుకోకూడదు. ఇప్పుడు మన ప్రభుత్వాలు ఎక్స్పెండిచర్ అనుకుంటున్నాయి, విదేశీ పర్యటనలు చేస్తున్నారు. సో ఎక్స్పెండిచర్ అనుకున్నప్పుడు డబ్బులు కావాలి కదా. సో ఊరికి ఎందుకు మనం స్కూల్ పెట్టాలి, బయట నుంచి తీసుకొస్తే అయిపోద్ది కదా అనేది ఒక ఆలోచన. ఎందుకంటే వీళ్ళ డబ్బులు పథకాలకి ఇవ్వాలి కదా, ఇది మనకి ఉచిత పథకాలకి ఇవ్వాల్సి వస్తుందిగా. లేదు మహిళలకి బస్ టికెట్కి గవర్నమెంట్ ఇవ్వాల్సింది. ఆర్టీసీకి ఒక మహిళ తను ఉచితంగా ప్రయాణం చేస్తున్నప్పుడు 5 రూపాయలు టికెట్ కట్ చేస్తున్నప్పుడు 5 రూపాయలు గవర్నమెంట్ ఆర్టీసీకి ఇవ్వాలి. సార్ ఇది ఇప్పటికీ మహిళల్లో ఉన్న క్వశ్చన్ మార్క్, ఇది అవసరమా? ఏంటి ఉచిత బస్సు ఫ్రీ టికెట్ అనేది? అంటే ఇదంతా ఓట్ల రాజకీయం అండి. కర్ణాటకలో స్టార్ట్ అయింది, తెలంగాణకు వచ్చింది, ఆంధ్రాకి వెళ్ళింది, ఇంకెక్కడికి వెళ్తుందో తెలియదు. దీనివల్ల వ్యాపారం అభివృద్ధి చెందిందన్న ఒక కోణం కూడా ఉంది. ఏంటి, మహిళలు బస్సులో వెళ్తున్నప్పుడు వాళ్ళు ఈ సరుకులు తీసుకెళ్ళడం కానీ, లేదు ఉమెన్ రిలేషన్స్ పెరుగుతున్నాయని సో దాని ఆ చర్చని మనం ఎటని తీసుకెళ్తాం. ప్రస్తుతం మన మధ్య ఉన్న చర్చ మోడీ వర్సెస్ రేవంత్ రెడ్డి, సెంట్రల్ గవర్నమెంట్ వర్సెస్ స్టేట్ గవర్నమెంట్, కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ. ఈ 3 కోణాల్లో ఒక ఆన్సర్ మనకు ఖచ్చితంగా రావాలంటే అది సెంట్రల్ గవర్నమెంట్ అనౌన్స్ చేయాలి, మన సీఎంఓ ఆఫీస్ అని అనౌన్స్ చేయాలి. దాంతో అక్కడితో క్లోజ్ అయిపోతుంది. ఓకే, సో వీళ్ళు ఎవరైతే సమాధానం చెప్తారో, ఎవరైతే రిలీజ్ చేస్తారో అప్పుడే మనకి ఈ వార్తకి మనకు ఆన్సర్ వచ్చినట్లు. కానీ ఆన్సర్ ఉందండి, ఆన్సర్ ఉంది, అది బయట పెడితే అయిపోయింది. దాన్ని రాజకీయ వివాదం చేసి అభిమానం కొల్లగొట్టుకోవాలని అటు ఇటు చూస్తున్నా కనుక అది వివాదం వైపు వెళ్తుంది. అంటే ప్రజల్లో ఒక క్వశ్చన్ మార్క్ రైజ్ చేస్తున్నారు. అంతే. ఓకే, నమస్తే.